హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కనుక కొత్తగా నా వీడియోని చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, కుదిరితే చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఇది మిడ్ నైట్ అనమాట. మిడ్ నైట్ అరౌండ్ టైం నేను మీకు టైం చూపిస్తాను ఏ టైంకో అయితే. సో వర్క్ చేసేసి వచ్చిన ఫుల్ హెడేక్ అవుతుంది. సో కాఫీకి పెట్టుకుంటున్నా. సో నేను ఎలా పెట్టుకుంటున్నానో మీకు చూపిస్తున్నా కాఫీ. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నారైతే ప్లీజ్ నా వీడియోస్ని చెక్అవుట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా షార్ట్స్ కూడా ఉన్నాయి, లైవ్స్ కూడా పెడుతున్నా. మీకు వీలైతే నా లైవ్స్లో జాయిన్ అవడానికి ట్రై చేయండి. సో పాలైతే అక్కడికి ఆగుతున్నాయి. సో నేను అందుకని మీతో మాట్లాడుతున్నా. అక్కడ నేను మాట్లాడినా కానీ వాయిస్ చాలా చిన్నగా వినిపించింది. ఇదైతే నా ఫేవరెట్ కప్ అనమాట. సో దాంట్లోనే టీ తాగుతా, కాఫీ తాగుతా, ఏదైనా సరే దాంట్లోనే తాగుతాను. నాకు అది బాగా అనిపిస్తుంది. సో నేను దాంట్లోనే తాగడానికి ట్రై చేస్తాను. సో యా, నెక్స్ట్ వచ్చేసి నా పిల్కేసుకున్నా ఈరోజు. హెయిర్ గ్రోత్కి ఏమన్నా టిప్స్ ఉంటే కామెంట్స్ చేయండి. నాకు అసలు తొందరగా హెయిర్ గ్రోత్ అవ్వదు. సో మీరు టిప్స్ ఇవ్వండి. ఇంకోటి, నేను కాఫీ చేసుకుంటున్నా అని చెప్పినా కదా, నేనైతే 2 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది ఒక ప్యాకెట్ వేసుకుని షుగర్ వేసేసుకున్నా. నేను ఒక 2 to 3 స్పూన్స్ షుగర్ వేస్తాను. అది చిన్న స్పూన్స్, ఐస్ క్రీమ్కి వస్తుంది చూడండి, ఆ స్పూన్. అది ఒక 2 to 3 స్పూన్స్ వేసుకున్నా. ఎప్పుడైతే నేను 2.5 వేసుకున్నట్టు ఉన్నాను. సో యా, షుగర్ వేసుకున్నా. ఎక్కువ వేసుకొని షుగర్ చాలా తక్కువ వేసుకోవడానికి ట్రై చేస్తాను నేను. అండ్ నాకు అంత అలవాటు కూడా లేదు. టీ అయితే కొంచెం అలవాటు, కానీ కాఫీ అలవాటు అంతకుముందు ఉండేది. ఇప్పుడైతే కాఫీ అలవాటు కూడా పోయండి. సో పాలు ఎప్పుడు పైనుంచి పోసుకోండి, కిందకి అట్లా పోయకండి. పైకి పెట్టి పోస్తే మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. అంటే మంచిగా కాఫీ షుగర్ అంతా మనం డికాషన్ తీయట్లేదు కదా, మంచిగా మిక్స్ అయిపోతుంది అనమాట. అండ్ ఒక స్పూన్ తీసుకొని మంచిగా తిప్పేశారనుకోండి, ఇక ఎటువంటి అంటే కరక్కోకుండా ఉండకుండా ఏముండదు, మంచిగా కరిగిపోతుంది. అండ్ ఇప్పుడు తాగి చూపిస్తా. ఫుల్ కాలుతుంది, ఎందుకంటే నేను ఎక్కువ పోసేసుకున్నా కదా, ఫుల్ కాలుతుండే. అండ్ తీసుకోండి నా కాఫీ, నా చేతి కాఫీ, ఎంజాయ్. అండ్ నేను టేస్ట్ జ్యూస్ చేసి చూపిస్తాను మీకు. సో అది కాలుతుందని కొంచెంసేపు పక్కన పెట్టిన. సో ఇప్పుడు తాగుతున్నా. బాగుంది బాగుంది కానీ ఫుల్ కాలిపోయింది. సో ఇది నేను ఇప్పుడు టైం చెప్తా అన్నాను కదా. క్లినిక్ నుంచి వచ్చిన చిన్న వర్క్స్ చేసుకున్నా, కంప్లీట్ చేసుకొని డ్రెస్ మార్చుకొని, సో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇక టైం చెప్తా అన్నాక టైం వచ్చేటప్పుడు 10 అవుతుంది. సో 10కి నేను కాఫీ తాగుతున్నా. ఇది నా హస్బెండ్ ఫోన్ అనమాట. ఆయన నా వాల్పేపర్ పెట్టుకుంటాడు, నా ఫోటో వాల్పేపర్ పెట్టుకుంటాడు ఎప్పుడు. సో అది నేనే. సో ఇప్పుడు కాఫీ తాగేసేసి ఏమైనా వర్క్ ఉంటే వేసుకుంటా. మోస్ట్లీ వర్క్ చేసుకోను, అట్లా వండేస్తా, ఇంక పడుకుని పోతా. అండ్ నేను వర్క్ ఏం చేసుకోవాలో పడుకుని పోయినా. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను క్లినిక్ వెళ్తున్నా. ఆల్రెడీ ఈ డ్రెస్ మీద నేను గెట్ రెడీ విత్ మీ చేసిన. ఎవరైతే చేయకపోతే ప్లీజ్ చేయండి, చూడండి. అండ్ ఇప్పుడు నేను క్లినిక్ వెళ్తున్నాను కదా, సో క్లినిక్లో ఇది క్లిప్స్, చిన్న క్లిప్స్ అడగొచ్చు మీరు ఏం చేస్తున్నారా. నేను ఒక స్పీచ్ థెరపిస్ట్ని. సో క్లినిక్లో ఉన్న పేషెంట్స్ని మాటలు నేర్పిస్తా. సో ఇది. అండ్ ఆ రోజు నేను లంచ్ చేయలే, నైట్తో పడుకోలేదు కదా, కాఫీ తాగటం వల్ల నిద్ర రాలేదు. సో నేను బయట తినేసినాం, నేను నా హస్బెండ్ లంచ్. సో వచ్చేసేసి ఇంకా అలసిపోయినా, పడుకుని పోయినాను. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లైక్ మిడ్ మార్నింగ్లో 3 o'clock మెలకు వచ్చింది. ఆ రోజు సండే. సో మెలకు వచ్చింది కదా అన్నట్టుగా నేను ఇంకా వర్క్ చేసుకుందాం ఏమన్నా అంటే క్లినిక్ నుంచి రాగానే పడుకుని పోయినా. సో ఏమైనా వర్క్ చేసుకుందాంలే అన్నట్టుగా స్టార్ట్ చేశాను వీడియో.
ఇప్పుడైతే నేను బయటికి వెళ్ళను, బయట ఏమైనా సౌండ్ చేస్తే నా హస్బెండ్ పడుకున్నారు పక్కనే, లేచిపోతారేమో, అందుకని అక్కడే ఆ రూమ్లోనే చిన్న చిన్న వర్క్స్ కంప్లీట్ చేసేసుకుంటా. అండ్ ఆ వీక్ అంతా మొత్తం నా ఇయర్ రింగ్స్ కానీ, నా జ్యువెలరీ కానీ, నా హెయిర్ క్లిప్స్ కానీ అన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసిన. సో అవన్నీ సెట్ చేసుకుందాం. ఇది నా డైమండ్ బ్రేస్లెట్, నా హెయిర్ క్లిప్స్ అండ్ నా ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసుకున్నా. ఇది ఇయర్ రింగ్స్ బాక్స్ నేను మీషోలో కొన్నా. సో మీరందరూ చూసుకుని ఆర్డర్ పెట్టుకుని, ఒకవేళ లింక్ కావాలంటే నాకు కామెంట్స్ చేయండి, నేను లింక్ పెడతాను మీకు. అండ్ మొత్తం అన్నీ సెట్ చేసుకున్నా. ఇంకా టైం ఉంది. నెయిల్స్ కట్ చేసుకున్నా అనమాట. నెయిల్స్ కట్ చేసుకున్నాక చాక్లెట్ ఉంది పక్కనే, చాక్లెట్ తినేసేసి ఇక ఇంకేం చేయాలో ఆలోచించుకుంటూ ఒక డైరీ తీసుకొని రాసుకున్నా. ఇంకా ఈరోజు సండే నేను ఏమేమి వర్క్ చేసుకోవాలని. కానీ ట్రస్ట్ మీ నిజం చెప్తున్నా, నేను ఒక్కటి కూడా వర్క్ కంప్లీట్ చేయాలి. ఆ రోజు సండే ఎట్లా అయిపోయిందో కూడా తెలియదు, అట్లా అయిపోయింది. నేను ఏమీ కంప్లీట్ చేయలే. అండ్ కొంతసేపు నా హస్బెండ్ ఫోన్ చెక్ చేసిన, ఏం లేకుండే, ఊరికేనే అట్లా ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేస్తున్నాడు అన్నట్టుగా చూస్తూ ఉన్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే నా హస్బెండ్ ఫోన్లో నా వీడియోస్ చూసుకుంటాను అనమాట. థ్యాంక్ యూ, బాయ్, థ్యాంక్ యూ.